ఫేవరెట్ రెజ్లర్. మన ట్రైలర్లో నీ షార్ట్ అది కూడా నువ్వు ఒక రామ్ చరణ్ గారికి ఎలివేషన్ ఇస్తున్నావు. ఒక్క షార్ట్ 1.5 minutes 2 minutes ఉంటుంది. మై ఫేవరెట్ రెజ్లర్ ఈస్ పెద్ది సార్ అనగానే బుచ్చిబాబు గారు కొట్టేశాడు రామ్ చరణ్ గారు. నీ సీన్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారి సీన్ కున్నావు నువ్వు. వెజిటేరియన్ బాడీ నేను ఫస్ట్ టైం చూడడం, ఒక హనుమాన్ని చూసినట్టు అనిపించింది నాకు. ఎలా ఉంటారు సెట్లో అంటే జనరల్ వర్క్ చేసేటప్పుడు? బుచ్చిబాబు గారు అనుకుంటాం మనం ఇంటర్వ్యూస్లో ఇలా, అదే అస్సలు సెట్లో ఆన్ సెట్లో అలా ఉండరు ఆయన, ఫుల్ రౌడీ. అఖండాలో ఎలా వచ్చింది రోల్ నీకు? బాలయ్య బాబు గారు షార్ట్ పక్కన కూర్చున్నప్పుడు అంతా ఇలా అలా అని పిలిచడం. నువ్వు ఉన్నావు అని నాకు తెలియాలంటే నెక్స్ట్ సినిమా కొంచెం కనపడితేనే నువ్వు ఉన్నావు అని తెలుస్తుంది. కానీ డ్రాగన్లో చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి? వేరే వాడిని పట్టుకొని పోయి నన్ను పట్టుకున్నాడు. ఓకే, నన్ను పట్టుకొని ఇక్కుని పోతుంటే వందే మాత్రం అన్నాను. సార్ వైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకున్నారు, ఆ బొగ్గులో నా కోసం వచ్చి అలా కాదురా ఇలా మోకాల మీద పడని. ఎప్పుడు వచ్చావు అసలు నువ్వు ఇక్కడ ఇండస్ట్రీకి? నాకు మదర్ ఫాదర్ 5 years ఉన్నప్పుడు చనిపోయారు. 300 నుంచి మొత్తం స్ట్రగిలింగ్ అయ్యి ఆ మనీతో అన్నపూర్ణ స్టూడియోలో. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు కానీ వీళ్ళు కానీ యాక్టింగ్ ఎందుకు, చదువుకోవచ్చు కదా, మీ మామయ్య టీచర్ అంటున్నావు. నిన్న నైట్ కూడా మా అమ్మమ్మ వద్దురా మనకి సినిమాలు వద్దు ఏమొద్దు. వెల్కమ్ టు తెలుగు వన్, నేను మీ యాంకర్ శరత్. సో పెద్ద సినిమా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఎక్కడ చూసినా కూడా పెద్ద బజ్ జరుగుతుంది. అంతేకాకుండా హైప్, యూఫోరియా అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండ్ మెగా అభిమానులు అయితే ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అనమాట. 3వ తారీఖు నైట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇవాళ మనకి పెద్దిలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గఫూర్ ఉన్నారు. గఫూర్తో మాట్లాడదాం. అసలు పెద్ద విషయాలు ఇంకా మనకు తెలియని విషయాలు ఏమైనా చెప్తారేమో చూద్దాం. గఫూర్, హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. హాయ్ సార్. యా, సో వెరీ హ్యాపీ. మన ట్రైలర్లో నీ షార్ట్ అది కూడా నువ్వు ఒక రామ్ చరణ్ గారికి ఎలివేషన్ ఇస్తున్నావు. అసలు నీకు ఎలా వచ్చింది పెద్దలో ఆపర్చునిటీ? సో నా ఫ్రెండ్ నాకు లొకేషన్ పెట్టాడు సార్ వాట్సాప్లో. సో యాజువల్గా ఎలా వెళ్తానో అలానే వెళ్ళాను ఆడిషన్కి. అక్కడికి వెళ్తే 200 members 300 members ఫుల్ క్రౌడ్ ఉంది, లైన్ కట్టేశారు. నేను లంచ్ చేసుకొని వెళ్ళాను. 6:30కి నా ఆడిషన్ అయిపోయింది. వచ్చాను, ఆఫ్లో ఇచ్చాను. బాగా చేయలేదామని ఒక రిగ్రెట్తో అలానే వచ్చేసాను. ఆఫ్టర్ ఒక 1 month తర్వాత కాల్ వచ్చింది, ఒకసారి ఆఫీస్కి రావాలమ్మా, బుచ్చిబాబు గారు మాట్లాడతారంట మీతో. వెళ్ళిన తర్వాత ఫస్ట్ కో డైరెక్టర్ గారు నాకు ఒక సీన్ ఇచ్చి, ఒక మెయిన్ సీన్ ఇవ్వలేదు నాకు, నార్మల్ సీన్ ఇచ్చి ఒక రెస్లర్ ఉంటాడు సో ఇలా చేయాలి చెయ్యమ్మా అన్నారు. చేసిన తర్వాత బుచ్చిబాబు గారు మెయిన్ సీన్ తీసుకొని నా ముందుకు వచ్చారు. కూర్చొని ముందర నీట్గా ఒక రెస్లర్ ఉంటారు, ఒక పెద్ద కోచ్ వస్తారు, నీకు ఇలా చెప్తారు, నీకు ఆపోనెంట్ కిందేసిన తర్వాత నువ్వు ఒక సీరియస్లో అగ్రెసివ్గా వేస్తున్న ప్రతిసారి మై ఫేవరెట్ రెస్లర్ అని ఒక కోపంతో ఆ వైబ్ కావాలి నాకు. అలా చేస్తూ లాస్ట్లో దగ్గరికి వచ్చి ఫేవరెట్ రెస్లర్ అని ప్రౌడ్గా చెప్పాలి. ఇదంతా ఒక సింగిల్ టేక్లో జరుగుతుంది, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత చేశాను. ఆ రోజు దాదాపు 2 hours నా దగ్గరే కూర్చొని బుచ్చిబాబు గారు డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయించారు. ఓకే, డన్. దాని తర్వాత గుర్తుకొస్తుందని వెబ్ సిరీస్ షూట్కి వెళ్ళాను. సో నేను ఫస్ట్ ఈ పెద్ద షూట్కి వెళ్ళినప్పుడు ప్రాపర్ ట్యాన్ అయ్యి బ్లాక్లో ఉండేవాడిని. బాగా డస్కీలో బాగా నల్లగా అయ్యి ఐస్ కింద మొత్తం డార్క్ సర్కిల్స్తో అలా వెళ్ళాను. సో నచ్చాను సార్కి. ఓకే, బాగున్నావు నువ్వు, ఆ విలేజ్ అందులో సెట్ అవుతావు నువ్వు అన్నారు. సో దాని తర్వాత నేను మళ్ళీ షూట్కి వెళ్ళినప్పుడు నన్ను పిలిచినప్పుడు ప్రాపర్ ఒక వైట్ అయిపోయి అలా వెళ్ళాను. సో గుర్తుకొస్తున్న దాంట్లో ఆ బీచ్లో చేసేసరికి మొత్తం బ్లాక్ అయిపోయాను వెబ్ సిరీస్లో. సో ఇక ఆఫ్టర్ డైరెక్ట్ షూట్కి పిలిచేసరికి ఫుల్ ఇంకా ఈ గ్యాప్లో వైట్ అయ్యాను నేను. ఇంకా వైట్ అయ్యి ఆ షూట్కి వెళ్తే బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళి కో డైరెక్టర్ గారు నన్ను చూపించగానే వీడేంటి ఇలా తెల్లగయ్యాడు, వీడు సెట్ అవ్వడమ్మా, నువ్వేంటి ఎంత లావ్ అయిపోయావు, లావ్ ఉన్నావు నువ్వు, చాలా వైట్ అయిపోయావు, సెట్ అవ్వు అన్నారు. పక్కనే కో డైరెక్టర్ పిలిచి తొందర ట్యాన్ మేకప్ వేయించుకుంటారా తొందరగా వెళ్ళి అన్నారు. ట్యాన్ మేకప్ వేయించుకోవాలంటే నేను గేట్ అవతల పోలీస్ గ్రౌండ్లో జరుగుతుంది షూట్. ఓకే, గేట్ అవతల వెళ్ళాలి, 1 kilometer ఉంది. అక్కడికి వెహికల్ లేవు, ఏం లేవు, నడుచుకుంటూ వచ్చాము మేము. మళ్ళీ నడుచుకుంటా అంత దూరం వెళ్ళాలంటే అంతలోపు వేరే బుచ్చిబాబు నన్ను చూడంగానే వేరే ఏదో కంపెనీ ఆర్టిస్ట్నో జూనియర్ ఆర్టిస్ట్నో ఎవరికైనా పిలుచుకొని వచ్చి పెట్టేయనమ్మా వీడు బాగా చేయలేడు అన్నారు. నాకు ఒక సైడ్ ఇంకా భయం పడుతుంది నాకు, అవుతుందా లేదా అని. నాకు చెప్పారు, నేను వచ్చాను. సో దాని గురించి నాకు బుచ్చిబాబు గారు ఇంత డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు చూస్తే ఏంటి ఇలా అని పక్కకి వెళ్ళిపోయి, సార్ నేను అంత దూరం వెళ్ళలేను సార్, నేను పక్కనే ఎలాగో వచ్చేస్తాను సార్ అంటే ఏదో ఒకటి చేరన్నారు కో డైరెక్టర్. పక్కనే వెళ్ళి బాత్రూమ్ దగ్గర ఒక
లెఫ్ట్ సైడ్లో ఉన్న మట్టి తీసేసుకొని షర్టు ప్యాంట్ ఇప్పేసి లోపల ఆఫ్ డ్రైయర్ ఉంది, ఆ డ్రైయర్ మీద సింక్లోంచి వాటర్ తీసుకొని వాటర్ మొత్తం పోసేసుకొని మట్టి తీసుకొని బాత్రూమ్ సైడ్ ఉన్న మట్టి మొత్తం రుద్దేసుకొని ఫేస్ గీసుకి నెత్తులు మొత్తం పోసేసుకొని సార్ దగ్గరికి వెళ్ళి 200 మెంబర్స్ జూనియర్స్ ఉన్నారు మానిటర్ బ్యాక్ సైడ్, లేడీస్, అమ్మాయిలు, గర్ల్స్. సో అందులో ఇలా అండర్వేర్తో వెళ్ళేసరికి వాళ్ళందరూ ఒక పిచ్చోన్లాగా చూస్తున్నారు నన్ను. సో నాకు ఎలా అనిపిస్తుంది, బుచ్చిబాబు ఎంత చూసినా చూడట్లేదు నా సైడ్. కట్ అయింది షార్ట్, ఇట్లా బుచ్చిబాబు ఇలా నా సైడ్ తిరిగి ఇలా ఒక చిన్న స్మైల్ ఇచ్చారు. అమ్మయ్య అనుకున్నా. దాని తర్వాత కోఆర్డినేటర్ గారు నన్ను రిహార్సల్స్ ఒక 2 days రిహార్సల్ చేయించారు. సో ఆ బాడీ లాంగ్వేజ్ రావడానికి, సో ఆ రెస్లింగ్లో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు పట్టే సో అవన్నీ నాకు 2 days రిహార్సల్ చేయించారు. రిహార్సల్ చేయించిన తర్వాత అక్కడికి కూడా నా షార్ట్కి టైం వచ్చింది. బుచ్చిబాబు గారు ఫ్రేమ్ పెట్టడానికని వచ్చారు. అప్పటికి కూడా సార్కి నా మీద లేదు నమ్మకం, లేదేమో బాడీ లేదు అంత లేదు, సెట్ అవ్వట్లేదు. ముంబై నుంచి ఒరిజినల్ రెస్లర్ని నా ఏజ్ వాళ్ళని పిలిపించారు. సో వాళ్ళల్లో ఒక్కరిని ఒక్క లుక్ చూశాడు. వాడు విలేజ్కి పర్ఫెక్ట్ సెట్ అవుతున్నాడు, ఫేస్ కట్ పర్ఫెక్ట్ బాడీ ఉంది, అంత ఉంది. కట్ చేస్తే వాడిని పిలిచి డైలాగ్ చెప్పరా అంటే వాడికి 1/2 hour టైం ఇచ్చి డైలాగ్ నేర్పించారు వానికి అప్పటికప్పుడు. వాడు డైలాగ్ 3 times 4 takes 5 takes 6 takes క్యారీ వన్ బయట రామ్ చరణ్ సార్ అటు ఇటు తిరుగుతున్నారు. సో నెక్స్ట్ షాట్ రామ్ చరణ్ సార్ది. అప్పటికే 3:30 4 అవుతుంది. మా షాట్ ఫుల్ ఎండ కొడుతుంది. సార్కి ఒక సైడు ఫుల్ పిచ్చిలేస్తుంది. 3 takes. నేను 2 days నుంచి ఆ రెస్లింగ్ ప్రాక్టీస్ చేసే టైంలో నేను ప్రిపేర్ అవుతున్నా డైలాగ్ని. యాస్టిస్ చేయాలి అని ప్రిపేర్ అవుతున్నా. నాకు ఒక సింగిల్ షాట్ పెట్టకుండా డైరెక్ట్ వాడికి పెట్టేశారు. వాడు 3 takes 4 takes 5 takes. నాకు అది జరుగుతుంటే వాడు బాగా చేయలేకపోతున్నాడు. నేను పక్కకు వచ్చేసాను. వాడు చేస్తాడేమో 1 shot పెడతారేమో నేను ఆ భయంతో పక్కకు వచ్చి ఒక 20-30 dips కొట్టాను. నాన్ స్టాప్ ఒక ఎమోషన్తో ఏడ్చుకుంటూ అలా కొట్టాను. కొట్టిన తర్వాత పక్కకు వచ్చి కోఆర్డినేటర్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్ని చూసి అన్న సార్ ఒక్కసారి నేను చేస్తాను చూడండి సార్, బాడీ లేదంటున్నారు రా బుచ్చిబాబు గారు, సెట్ అవ్వమంటున్నారు. సరే ఒక్కసారి చేస్తాను సార్ ప్లీజ్ సార్ అని పక్కకు వచ్చి మేకప్ మ్యాన్ దగ్గర ఆయిల్ తీసుకొని ఆయిల్ మొత్తం పూసేసుకొని, ఆయిల్ పూసుకుంటే లైట్గా మజిల్ ఉన్న ప్రాపర్ కనపడుతుంది. సో ఆయిల్ మొత్తం పూసేసుకొని మళ్ళీ మట్టి పోసేసుకొని సార్ నేను చేస్తాను సార్ అంటే కోఆర్డినేటర్ గారు బుచ్చిబాబు గారు చెప్తే బుచ్చిబాబు గారు అన్నారు. ఆ షాట్ లాస్ట్ షాట్ జస్ట్ అబ్బాయిది ఒక 6 takes అయిన తర్వాత నా షాట్ ఓకే అన్నారు బుచ్చిబాబు గారు. డన్ అని వెళ్ళంగానే సింగిల్ ఒక్క షాట్ 1.5 minutes 2 minutes ఉంటుంది. సింగిల్ ఫ్రేము. మై ఫేవరెట్ రెస్లర్ ఈస్ పెద్ది సార్ అనగానే బుచ్చిబాబు గారు ఆ మట్టి తీసేసుకొని ఇలా కొట్టేసుకొని ఇలా చేయగానే బుచ్చిబాబు గారు ఆ షాట్లో అది 1 minute ఆ సార్ వచ్చి అడుగుతారు. నేను క్యాజువల్గా లేచి చెప్దాం అనుకుంటాను. నా ఆపోనెంట్ వస్తాడు, నన్ను 2 times కింద వేస్తాడు. నేను వేసిన ప్రతిసారి మై ఫేవరెట్ రెస్లర్ అని ఒక కోపంతో చెప్తుంటాను. అదంతా సింగిల్ టేక్ ఒక్కిపోయింది. రెడీ రోలింగ్ యాక్షన్ అన్నారు, చూశారు. షార్ట్ ఓకే కూడా అనలేదు. ఇట్లా మైక్ ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోయి రామ్ చరణ్ గారు క్యారీ బయట తిరుగుతుంటే చీత కొట్టేశాడు రామ్ చరణ్ గారు హే అన్నారు. సో అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అప్పటి వరకు నా షార్ట్ ఉంటుందో లేదో కూడా తెలియదు. జస్ట్ నార్మల్గా హాయ్ అన్నారేమో అని ఆ ఫీల్లోనే ఉన్నాను నేను. కట్ చేస్తే ట్రైలర్లో ఉన్నాను. సూపర్. ట్రైలర్లో షార్ట్ అలా పడింది. చాలా తక్కువ మందికి అలా ట్రైలర్లో కనిపించే అవకాశం ఇంత పెద్ద సినిమాలు. అండ్ నీ సీన్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారి సీన్ కున్నావు నువ్వు? 3 days రిహార్సల్ చేసినప్పుడు 3 days రామ్ చరణ్ సార్ నేను చూస్తూనే ఉన్నాను. అసలు సార్ వెజిటేరియన్ బాడీ నేను ఫస్ట్ టైం చూడడం. నాన్ వెజ్ లేకుండా వెజిటేరియన్ బాడీ ప్రాపర్ ఆ మజిల్స్ కానీ ఆ షేప్స్ కానీ ఒక హనుమాన్ని చూసినట్టు అనిపించింది నాకు. ఆ పోజెస్ కానీ ఆ లెగ్స్కి మజిల్స్ ఇంపాసిబుల్. మజిల్స్ కానీ ఆ హ్యాండ్స్ మజిల్స్ కానీ షార్ట్కి డిప్స్ కొట్టడం, హ్యాండ్కి ఇంజురీ ఉన్న బైసెప్స్ అస్సలు సార్ ని ఇమాజిన్ కూడా చేయలేము అలా ఉంటారు. అది మీకు ఎలా చెప్పాలంటే రంగస్థలం కన్నా ముందున్న మూవీస్ అన్నీ కలిపితే ఒక్క బంచ్, ఇదొక్క మూవీ ఒక బంచ్ అలా ఉంటుంది. ప్రాపర్ యాక్టింగ్, ప్రాపర్ డ్యాన్స్, అసలు వేరుంటుంది మొత్తం. అంటే కుస్తీ ఎపిసోడ్ షూటింగ్స్ అవి చూసావా? అంటే కుస్తీ ఎపిసోడ్ చూసాను నేను. ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? అంటే ఆ గద పట్టుకొని వచ్చింది హనుమాన్ టైప్ చూపిస్తున్నారు కదా, ఎలా ఉంటుంది? నేను అవి చూడలేదు. షార్ట్కి సార్ డిప్స్ కొట్టడం, హ్యాండ్ ఇంజురీ ఉన్న కష్టపడడం, ఆ డౌన్ టు ఎర్త్ ఉండడం, ప్రతి ఒక్కరు సెట్లో ప్రతి ఒక్కరితో మాట్లాడడం,
ఆ షాట్ బాగా వస్తే ఆ ఎంజాయ్ చేయడం. అసలు పెద్ద పెద్ద హీరోస్ డైరెక్ట్ రెడీ రోలింగ్ యాక్షన్ అనేది చేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. కానీ సార్ షాట్ ఓకే అయిందా లేదా అని వచ్చి చూసుకొని ఆ షాట్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. సో నాకు అక్కడ చాలా బాగా అనిపించింది సార్. సో ఓవరాల్ నీ పెద్ద ఎక్స్పీరియన్స్ అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో? చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఏమైనా ఇంటరాక్షన్ అయిందా నీకు రామ్ చరణ్ గారితో? ఏమైనా మాట్లాడి ఏం లేదా? లేదు లేదు. ఎలా ఉంటారు సెట్లో అంటే జనరల్ వర్క్ చేసేటప్పుడు? రామ్ చరణ్ సార్ బుచ్చిబాబు గారు అనుకుంటాం మనం ఇంటర్వ్యూస్లో ఇలా. అదే అస్సలు సెట్లో ఆన్ సెట్లో అలా ఉండరు ఆయన. ఫుల్ డిసిప్లైన్. ఫుల్ డిసిప్లైన్ కాదు, ఫుల్ రౌడీ. అసలు ఆ షాట్ పర్టికులర్ వచ్చేంత వరకు ఆయన ఆ షాట్ మీదనే కూర్చుంటారు. ఆ షాట్ కోసం పక్కన వాళ్ళని ఏమైనా చేయడానికి రెడీ సార్. అలా ఉంటారు. ఓకే. సో ఇంకా అంటే నీతో పాటు ఇంకెవరైనా ఉంటారా ఇప్పుడు ఈ నీ ఎపిసోడ్స్లో? నా ఎపిసోడ్స్లో మొత్తం మేము మొత్తం ఫస్ట్ 200 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. 200 మెంబర్స్ నుంచి 80 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అందులోంచి 8 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. 8 మెంబర్స్ నుంచి 4 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు. 4 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్. ఆ 3 మెంబర్స్లో నేను ఒకడు, మై ఫేవరెట్ రెస్లర్ ఈజ్ క్రికెటర్ అంటారు కదా, దాని తర్వాత రన్నర్, దాని తర్వాత పెద్ద. నా డైలాగ్తో రామ్ చరణ్ సార్ ఓపెనింగ్ థియేటర్లో. ఎలా అనిపించింది అసలు ట్రైలర్ చూసినప్పుడు? నీకు ఎలా అనిపించింది అండి? అంటే నీ షార్ట్ జనరల్లీ ఇప్పుడు నీ ఫ్రెండ్స్కో ఎవరికొకరికి పంపించుంటావు కదా, ట్రైలర్ రిలీజ్ అవ్వగానే వాళ్ళు చూసి నీకు చెప్పింటారు కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ ట్రైలర్ రాగానే ఏదో ఏ చేసింది వచ్చేదేమో అనుకున్నా. ఫస్ట్ నాకు ట్రైలర్ రాకముందే 2 days ముందే నాకు ఒకసారి మా గుర్తుకొస్తున్న దాంట్లో కో డైరెక్టర్ సార్ నాకు మెసేజ్ చేశారు, నువ్వు ఉన్నావు ఆ ట్రైలర్లో అని. సో ఉన్నానంటే జస్ట్ అలా వచ్చేలా అలా వెళ్ళిపోతానేమో, డైలాగ్ ఉందో లేదో తెలియదు, ఆ హోప్లో ఉన్నాను. కట్ చేస్తే ట్రైలర్లో పెద్ద తీసారు అనగానే సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా అమ్మమ్మకి ఫోన్ చేసి, అమ్మమ్మ నేను ట్రైలర్లో ఉన్నానని చెప్పగానే మా అమ్మమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మా మామ కాల్ చేయడు నాకు బాదు, అసలు మా మామ ఫోన్ చేసి నాకు బూజూమ్స్ వచ్చాయరా అల్లుడు అనగానే సో చాలా హ్యాపీ అనిపించింది. అసలు నీకేంటంటే యాక్టింగ్ ఎప్పుడు వచ్చావు అసలు నువ్వు ఇక్కడ ఇండస్ట్రీకి? ఇంతకు ముందు చేసిన సినిమాలు ఏంటి పెద్ద కాకుండా? ఐ థింక్ అఖండ చేసినట్టు. అఖండ 2 చేశాను. సో నేను వచ్చింది ఎలా అంటే, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను ఊర్లో కంప్లీట్ చేసుకొని మా మామ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చారు టీచర్. సో మా మామ వస్తే నేను ఇక్కడికి వచ్చేసాను మా అమ్మమ్మకి ఒప్పించేసి. నాకు మదర్ ఫాదర్ 5 years ఉన్నప్పుడు చనిపోయారు. నీ చిన్నప్పుడే 5 years అప్పుడే? ఓకే. సో ఇప్పుడు ఓన్లీ మీ అమ్మమ్మ మీ మామయ్య చూసుకుంటారు అంతే. సో నేను మా అమ్మమ్మకి ఒప్పించేసి నేను అక్కడ చదువుకుంటానని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఇవన్నీ స్ట్రగిలింగ్ అయ్యి ఒక 300 నుంచి మొత్తం స్ట్రగిలింగ్ అయ్యి మొత్తం చూసి కాంటాక్ట్స్ అన్ని బేస్ చేసుకొని ఆడిషన్స్కి వెళ్తూ ఆ మనీతో అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ స్టార్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని 3 months. దాని తర్వాత ఆడిషన్స్ అంటే సినిమా డైలాగ్. అన్నపూర్ణ కన్నా ముందు ఆడిషన్స్ జస్ట్ వెళ్ళి సినిమా డైలాగ్లు అనుకుంటారు. కానీ ఆఫ్టర్ నేను అన్నపూర్ణలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా నాలెడ్జ్ పెరిగింది నాకు. డైలాగ్ ప్రాపర్ ఇలానే చెప్పాలి, ఐస్ బ్లింక్ చేయకూడదు, నడిచేటప్పుడు ఇలా ఏడవాలి, ఉరికేటప్పుడు ఇలా ఏడవాలి. అసలు డీటెయిలింగ్ ఒక యాక్టర్కి ఈ లోపల నుంచి ఎలా తీసుకొని వచ్చారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు సినిమా డైలాగులు చెప్పకూడదు, ఏం చెప్పకూడదు, నీ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ పట్టుకొని ఒక లైన్ పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని చేస్తే నీ ఎమోషన్స్ అన్నీ బయటకు వస్తాయని చెప్పగానే సో నేను అక్కడ నేర్చుకున్నాను బయటకు. సో మంచిగా నువ్వు ట్రైన్ అయింది అన్నపూర్ణలో ట్రైన్. మీ మదర్ ఫాదర్ ఎలా చనిపోయారు అంటే? సో వాళ్ళు యాక్సిడెంట్లో చిన్నప్పుడు. ఏ ఊరు మీది? కర్నూలు. జనరల్ అటు సైడ్ నుంచి యాక్టింగ్ చాలా తక్కువ మంది ఉంటారు కదా యాక్టర్స్. మా ఊర్లో నుంచి నేను ఒక్కడనే, దొర్నిపాడు అని. సో మా ఊరు దొర్నిపాడు. సో అక్కడ నుంచి ఒక్కడనే వచ్చాను. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు కానీ వీళ్ళు కానీ యాక్టింగ్ ఎందుకు, చదువుకోవచ్చు కదా, మీ మామయ్య టీచర్ అంటున్నావు, వాళ్ళు ఏం చెప్పలేదా? నిన్న నైట్ కూడా మా అమ్మమ్మ, వద్దురా మనకి సినిమాలు వద్దు, ఏమొద్దు, ఇక్కడ రారా, అవసరం లేదు, మనకి సినిమాలు ఏం చేస్తావు, అవి ఏం డబ్బు పెడతాయా, ఏం పెడతాయా, వద్దు మనకు అంటారు. అయినా నేను సో కొంచెం నేమ్ కోసం. అండ్ అఖండలో ఎలా వచ్చింది రోల్ నీకు? అఖండలో సేమ్ అది కూడా ఆడిషన్ బేస్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఆడిషన్ వెళ్ళినప్పుడు కో డైరెక్టర్ గారు జస్ట్ లుక్ చూశారు, నార్మల్ ఒక డైలాగ్ చెప్పించారు, వెళ్ళిపోమన్నారు. సో దాని తర్వాత మళ్ళీ పిలిచారు లుక్ టెస్ట్ కానీ. మళ్ళీ దాని తర్వాత 20 times తిరిగాను ఆఫీస్కి చూడ్డానికి జస్ట్. దాని తర్వాత 15th time 16th time వెళ్ళినప్పుడు బోయపాటి ఆఫీస్లోకి తీసుకుని వెళ్ళారు. బోయపాటి గారు నీకు ఒక సీన్ ఇస్తున్నాం, రేపు ప్రిపేర్ అయ్యి వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయన్నారు. వెళ్ళాను, సీన్ మొత్తం నైట్ మొత్తం బట్టి కొట్టేసి వెళ్ళి చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు బాలయ్య బాబు గారు బోయపాటి గారు ఇద్దరు ఆఫీస్లో ఉన్నారు. ఓకే. బయట నుంచి కో డైరెక్టర్ వచ్చాడు, తీసుకుని రావాలా లోపల కంటే ఆయన బోయపాటి గారు
పిలుచుకొని వచ్చేసాయి అంటే బాలయ్య బాబు ఉన్నారు కదా సార్ అంటే ఏం పర్లేదు పిలుచుకొని వచ్చేసాయి లోపల. బాలయ్య బాబు గారు చూడగానే ఏం పేరమ్మా అనేది, సార్ గఫూర్ సార్ ఇట్లా ఇది ఊరి నుంచి వచ్చింది. సరే ఏమేం చేసావు, ఇట్లా రాఘవేంద్రరావు గారి నుంచి వెబ్ సిరీస్ ఇట్లా సీరియల్స్ చేశాను సార్, దాని తర్వాత ఇదే సార్ అంటే ఓకే చేయి సరే చేశాను. ఫస్ట్ మొత్తం భయపడుతూ చేశాను. ఆయన చూడడానికి భయం వేస్తుందా? అసలు బోయపాటి గారిని బాలయ్య బాబు గారిని ఒక దగ్గర చూసి వాళ్ళిద్దరి ముందర ఆడిషన్ అంటే భయం. సో భయపడుతూ చేశాను. బాలయ్య బాబు ఎందుకు భయపడుతున్నావు, ఈ వయసులో నేను ఎలా చేసామన్నో తెలుసా అంటుంటే సరే ఇంకొకసారి చేశాను. సెకండ్ టైం చేసినప్పుడు ఓకే మా వాళ్ళు డేట్స్ పెట్టేస్తారు నీకు, వాళ్ళకి టచ్లోకి వస్తారు అనగా షూట్కి వెళ్ళాను. షూట్కి వెళ్తే బోయపాటి గారు బాలయ్య బాబు గారు బాలయ్య బాబు గారు షార్ట్కి పక్కన కూర్చున్నప్పుడు అంతా ఇలా రాని పిలిచడం, దగ్గర కూర్చోబెట్టుకోవడం. సో అలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు అది. బట్ కానీ చాలా సీన్స్ పోయాయి. అదే అంటే చాలా సినిమా అన్నాక ఇంకా డెఫినెట్లీ అవి తప్పదు కాబట్టి అదే చాలా హోప్స్ పెట్టుకున్నా దాని మీద. నాకు చాలా ఒక 4 minutes 5 minutes డైలాగ్స్ అన్ని లేపేశారు. డైలాగ్స్ 2. దాని తర్వాత ప్రీమియర్కి వెళ్ళినప్పుడు బోయపాటి గారు నువ్వేం టెన్షన్ తీసుకోకు, నెక్స్ట్ సినిమాకి నాకు వచ్చి కనపడు, నువ్వు ఉన్నావు అని నాకు తెలియాలంటే నెక్స్ట్ సినిమాకి వచ్చి కనపడితేనే నువ్వు ఉన్నావు అని తెలుస్తున్నా. కానీ డన్ సార్ వస్తాను సార్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో రైటింగ్లో ఉన్నారు సార్ వెళ్ళాలి. బాలయ్య బాబు గారితో అంటే యాక్ట్ చేసావు, ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటి డ్రాగన్లో చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి? గ్లిమ్స్ ఎలా అనిపించింది నీకు, డ్రాగన్ గ్లిమ్స్? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు. 4 minutes మన ఇప్పటి వరకు మన టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ ఎక్కడ రాలేదు. 4 minutes 35 seconds జస్ట్ గ్లిమ్స్. అసలు నేను ఆ రోజు నార్మల్గా అది కూడా జస్ట్ ఆడిషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆడిషన్కి వెళ్ళిన తర్వాత డేట్స్ పెట్టారు. షూట్కి వెళ్ళిన తర్వాత 600 members క్రౌడ్లో మమ్మల్ని ఆ క్రౌడ్ ముందర ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా జూనియర్స్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్ రావు కదా, సో మమ్మల్ని పెట్టుకుంటే కొంచెం ఎక్స్ప్రెషన్స్ బాగా చెప్తారు కదా ఆడిషన్ సెలెక్ట్ చేసిన వాళ్ళని తీసుకొని వెళ్ళారు. జస్ట్ ఒక జూనియర్ ఒక కంపెనీ ఆర్టిస్ట్ ఎలా పెడతారు అలా నిలబెట్టేశారు. ఆడిషన్లో సెలెక్ట్ చేసి ఒక 20 members తీసుకొని వెళ్ళారు. నేను ఒక్కనే అనుకున్నాను. అక్కడికి వెళ్తే అంతా రచ్చ ఉంది. 600 members క్రౌడ్లో మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఒక 3 takes 4 takes అయింది. ప్రశాంత్ నీల్ గారు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. నార్మల్లో వర్క్షాప్లో ఉన్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు బాగానే చేశాడు. ప్రశాంత్ నీల్ గారు రారు, ఆఫీస్కి రారు, వర్క్షాప్కి రారు, డైరెక్ట్ షూట్కి వస్తారు. సో అబ్బాయి కోడ్ ఎడిటర్స్ ముందర అసిస్టెంట్ ఎడిటర్స్ ముందర బాగా చేశాడు. సెట్లోకి వచ్చేసరికి బాగా చేయట్లేదు. సో అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను పక్కకి వెళ్ళి నిలబడినప్పుడు సరే ఇలా కింద నుంచి ఒకసారి పైకి లుక్ చూశారు. చూసి వెనకలికి పోరాను అనగానే నేను భయపడుతూ వెనకలికి వచ్చాను. అలా కాదురా ఎగ్గుకొని పోలాల్సింది ఇలా అని వేరే వాడిని పట్టుకొని పోయి నన్ను పట్టుకున్నాడు. నన్ను పట్టుకొని ఎగ్గుకొని పోతుంటే వందే మాత్రం అన్నాను. సో సార్కి అది బాగా నచ్చింది. దాని తర్వాత వాటర్ స్ప్రే కొట్టేసి నేను పక్కకు తీసుకున్నానండి, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అప్పటికప్పుడు స్క్రిప్ట్ ఇచ్చి నీకు జస్ట్ 5 seconds ఇస్తున్నాను, తొందరగా ప్రిపేర్ అయ్యి నా దగ్గర. ఆ ప్రిపేర్ అవుతున్న టైంలోనే నాకు షార్ట్ కాస్ట్యూమ్ మొత్తం చెప్పేసి ఒక బనీని తీసుకొని బొగ్గులేసి మొత్తం ప్రశాంత్ నీల్ గారు కొత్త బనీని తీసుకొని దాన్ని బొక్కలు పెట్టేసి కత్తెరతో కిందేసి షూతో తొక్కేశారు దాన్ని బనీని. వేసుకోరా అన్నారు, వేసుకున్న తర్వాత డ్రైవర్ ఇచ్చారు. ఓ బ్లడ్ డబ్బి అంటారు అన్నారు. బ్లడ్ బాటిల్ ఓ ఈ సైజు ఉంది, అది క్యాన్ తీసేసి మొత్తం పోసారు హెడ్ పైన. అది లాభంలో క్లాత్ అవుతుంది. డ్రైవర్ తీరా అన్నారు. డ్రైవర్ మొత్తం బ్లడ్లో ఇలా ముంచేసి ఇచ్చేసారు. మొత్తం అల్లా కొలం జరుగుతుంటుంది. ఎన్టీఆర్ సార్ దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో నువ్వు అలా వచ్చేది కాదు, నాకు వద్దు. నీ చిన్ను కానీ, నీ నోస్ కానీ, నీ ఐబ్రోస్ కానీ, నీ లిప్ కానీ, నీ ప్రతి ఒక్క డీటెయిలింగ్ కావాలి నాకు. ప్రాపర్ ఈ డైలాగ్ నాకు దిగాలి అసలు నాకు అని ఒక 3 takes 4 takes 6 takes అయింది. సార్కి ఇంకా ఏం చేయాలని అర్థం కాక సార్ వైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకున్నారు. ఆ బొగ్గులో నా కోసం వచ్చి అలా కాదురా ఇలా మోకాల మీద పడని మోకాల మీద పడి బొగ్గు మొత్తం అంటించుకున్నారు సార్ నా కోసం. అలా నాకు చాలా అనిపించింది. సార్ చెప్పిపోయిన తర్వాత సింగిల్ టేక్లో కొట్టేశాను. వైఫ్ వాళ్ళ అప్పుడు ప్రశాంత్ నీల్ సార్ వైఫ్ మ్యామ్ వచ్చారు. మ్యామ్ రాగానే ఇలా రా అని చూసి మానిటర్ పక్కన కూర్చోబెట్టి మ్యామ్ చూపగానే చాలా బాగా వచ్చింది, కానీ ఇక్కడ కొంచెం చిన్న అప్పుడు లేట్లేదు, మిగతా షాట్లు వచ్చింది కదా మనం సెట్ చేసేసుకుందాం అని వాళ్ళ వైఫ్ ప్రశాంత్ నీల్ సార్ చెప్తే ఓకే డన్. సో దాని తర్వాత ఆ షాట్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ సార్ క్యారీవాన్ ప్యాకప్ అయిపోయింది. ఎన్టీఆర్ సార్ క్యారీవాన్ దగ్గరికి వెళ్ళి షార్ట్ బాగా వచ్చింది చూడు అని ఎన్టీఆర్ సార్ చూపిస్తే నేను ఎక్కడో ఉన్నాను. నా కోసం కోఆర్డినేటర్ గారు వచ్చి నన్ను పిలుచుకొని వెళ్ళి క్యారీవాన్లో చూపిస్తే ఎన్టీఆర్ సార్
అప్రిషియేట్ చేశారు. నీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చో బాగా చేసావు. ఆ రోజు మొత్తం ఫుడ్ తినలేదు, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఏమన్నా చెప్పారా, మాట్లాడారా ఎన్టీఆర్ గారు? ఏమేమి చేసావు అంటే ఇట్లా చేశాను సార్, ఇలా సీరియల్స్, రాఘవేంద్ర గారు ఇట్లా వెబ్ సిరీస్ ఏవి చేశాను. ఓ సూపర్ సూపర్ రా అని చెప్పగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఏ ఊరు నుంచి వచ్చావు, ఏం పేరు, ఇట్లనే చేయి, బాగా చేస్తున్నావు అంటే అలా అప్రిషియేట్ చేశారు. అంటే ఇప్పుడు పెద్ద ఒకటి, డ్రాగన్ ఒకటి, ఇంకేమైనా నెక్స్ట్ ఏమైనా రిలీజ్కి ఏమైనా ఉన్నాయా? గుర్తుకొస్తున్నాయి. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది జూన్లో అంతే. సో దాంట్లో చాలా మంచి క్యారెక్టర్, అసలు గుర్తుండిపోతుంది దాంట్లో. ఓకే. అండ్ ఇప్పుడు పెద్ద రిలీజ్ తర్వాత ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అంటే ఈ మధ్యలో ఏమైనా ఆడిషన్స్కి ఏమైనా ఇచ్చావా? ఏమన్నా ఆఫీస్లోకి ఏమీ లేదు, వెళ్ళాలి. అండ్ పేరు అంటే జనరల్ ఇప్పుడు ఎలాగో అందరూ అడుగుతారు, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అడిగారు నీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి అని, బాలకృష్ణ గారు అడిగారు ఎక్కడి నుంచి నువ్వు. అవును. సో ఇప్పుడు నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్ అదంతా చూస్తుంటే పేరేమో గఫూర్ అని ఉంది, చూస్తేనేమో తిరుపతి మెట్ల మీద పడుకొని మొక్కుకొని మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకొని, ఏంటంటే పేరేమో గఫూర్, అంటే నేను తప్పుగా ఏం అడగట్లేదు, జనరల్లీ చాలా తక్కువ మందికి ఉంటుంది కదా, ఏంటి అంత భక్తి ఏంటి నీకు? మామూలుగా అంటే క్యారెక్టర్స్ చేస్తున్నావు కాబట్టా, లేదంటే అసలు అలానే కదా సార్. సో అది చాలా పెద్ద స్టోరీ, అది తక్కువ స్పాన్లో చిన్న లేదు. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి పిల్లలు పుట్టకపోయి ఉంటే వేరే వాళ్ళు తీర్థయాత్రకు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళి దర్శనం చేసుకొని నాకు పిల్లలు పుడితే నీ దగ్గరకు వచ్చి సో నన్ను ముక్కు తీర్చుకుంటానని సో అలా అనుకున్నారు. సో దాని తర్వాత మా అమ్మమ్మకు డైరెక్ట్ ఒకేసారి అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మకు 6 మందో 7 మందో సంతానం పుట్టారు. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదలెట్టేసాం లక్ష్మీ నరసింహస్వామి 2వ విశ్వరూపాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా కొలుస్తూనే ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం. సో అలా నాకు వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఫేవరెట్. సో సార్ స్వామి దగ్గరికి నేను వెళ్ళాలి. నెక్స్ట్ గుండు కూడా ఉంది, గుండు చేయించుకుంటాను. నా ఎవరు అడగరా ఏంటి అంటే ఇప్పుడు నువ్వు పేరేమో గఫూర్ అని ఉంది, నువ్వు ఎందుకు ఇట్లా అని ఎవ్వరు అడగరు. మా అమ్మమ్మ ఇంకా మోటివేట్ చేస్తుంది. అవునా? ఓకే. వాళ్ళు కూడా వెళ్తుంటారా టెంపుల్? అదే చెప్పేది నేను. మా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అమ్మమ్మ ప్రతి ఏటా కంపల్సరీ వెళ్తారు తిరుపతికి. తిరుపతి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి. ఓకే, సూపర్. ఇంకా ఓవరాల్ నీ పెద్ద ఎక్స్పీరియన్స్ ఎలాగో చాలా షేర్ చేసుకున్నావు, డ్రాగన్ గురించి కూడా షేర్ చేసుకున్నావు. సో పెద్ద సినిమా రిలీజ్ అవబోతుంది ఇంకొక ఫ్యూ డేస్లో, ఎలా ఉండబోతుంది ఏంటి ఆడియన్స్కి అయినా చెప్తావు? మీకు ఎలా చెప్పాలంటే ఒక న్యూ యాంగిల్ చూడొచ్చు రామ్ చరణ్ సార్లో. ప్రాపర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అలా ఉంటుంది సార్. డ్యాన్స్ కానీ రంగస్థలం కన్నా ముందున్న మూవీస్ అన్నీ కలిపితే ఒక లెక్క, ఇవన్నీ కలిపితే ఒక లెక్క, ఇదొక్క మూవీ ఒక లెక్క, అలా ఉంటుంది. ప్రాపర్ స్టోరీ కానీ పిండేశారు బుచ్చిబాబు గారు. రామ్ చరణ్ సార్ని పిండేశారు. ప్రాపర్ ఎలా చూపించాలో అలా చూపించారు. స్క్రీన్ ప్రైన్స్ చాలా బాగుంది సార్ది. అసలు 70 ఫ్యాన్స్ థర్డ్ నైట్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అసలు వేరు, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం ఒక మంచి ఇంటర్వ్యూ. అండ్ నెక్స్ట్ డ్రాగన్ రిలీజ్కి ముందు మనం కలుద్దాం మళ్ళీ. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ గఫూర్. థ్యాంక్ యూ సార్.